ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. మర్మధార కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి చూస్తున్న ప్రేక్షకులకు, క్రీస్తునందు భక్తులందరికీ మా నిండు మనసుతో స్వాగతం. మర్మధార క్రీస్తునందు స్నేహితులారా, గత ఈ త్రిత్వం గురించి ఇప్పటి వరకు 16 వీడియోలు అయిపోయినవి. త్రిత్వం గురించి ఇది 17వ వీడియో. ఇంకొక తండ్రి కుమారుని గురించి ఇంకొక వీడియో పెడతాం. ఆ తర్వాత త్రిత్వంలో మరొక వ్యక్తి పరిశుద్ధాత్ముడు, ఆయన గురించి లాస్ట్ ఆ వీడియోతోని త్రిత్వము యొక్క సబ్జెక్టును ఆపేసి మనం మరో సబ్జెక్టు ప్రిపేర్ అవడానికి ప్రయత్నిస్తుంటాను. అందుకు నా కొరకు ప్రార్థన చేయండి. మంచిది. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని, త్రిత్వంలో ఒక కోణాన్ని, మనం ఒక విషయాన్ని తెలుసుకోవడానికి, ఎటు తిరిగి దేవుడు త్రిత్వమై ఉన్నాడు అనేది సత్యం. ఏమిలరా, ఆది నుండి, ఆది అపోస్తుల కార్యం నుండి కూడా క్రీస్తు దేవుడు కాదు, దేవుడు త్రిత్వము కాదు అని అప్పటి నుండే సాతాను తన సమూహాన్ని నడిపిస్తూనే వస్తున్నాడు. వాళ్ళు ఏదో సాధిస్తానని పోరాటం చేసి వాళ్ళు నశించి నరకం వెళ్ళారు. కానీ ఏ ఒక్కడు కూడా మా యేసుప్రభుల వారు దేవుడు కాదని నిరూపించలేదు. ఏ ఒక్కరు కూడా దేవుడు త్రిత్వము కాదని నిరూపించలేదు. ఎటు తిరిగి ఆయన త్రిత్వము ఉన్నాడన్నదే మరి అర్థమవుతుంది. కనుక త్రిత్వం గురించినటువంటి వివరణ అన్ని కోణాలను చెప్పాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఇప్పుడు 16, ఇది 17, 18, 19 వీడియోలతో నేను ఆపేస్తున్నాను. ఈ 19 వీడియోలలో ఉన్న సందేశాన్ని నిజంగా గ్రంథ రూపంలో రాస్తే 500 పేజీల పైన అయిపోతుంది. అంత పెద్ద చరిత్ర నేను త్రిత్వం గురించి చెప్పాను. ఎన్ని కోణాలను చెప్పానో ఆ వీడియోలన్నీ మరొకసారి విన్న వాళ్ళకి అర్థమవుతుంది. అయితే క్రీస్తు మీద బురద చల్లాలి, క్రీస్తుని సృష్టిలో ఒక వ్యక్తిని చేయాలి, ఒక మంచివాణ్ణి చేయాలి, అంతే తప్ప దేవుణ్ణి చేయకూడదు. ఒక గొప్పవాణ్ణి చేయాలి కానీ దేవుని చేయొద్దు. గొప్పవాడు అంటారు, మంచివాడు అంటారు, అందరికంటే గొప్ప అంటాడు, ఆయన లేకపోతే పరలోకం పోవు అంటారు, కానీ దేవుడు అనొద్దు ఆయనని అని ఆ రోజు ఇశ్రాయేలు అదే మొత్తుకున్నారు. నువ్వు కుమారుడు అంటే ఒప్పుకుంటాం, నువ్వేదో ఒక ప్రవక్త అంటే ఒప్పుకుంటాం, ఒక గొప్పవాణి అంటే ఒప్పుకుంటాం, కానీ దేవుడు నేను సమానమని చెప్పుకుంటున్నావే, అది మాకు నచ్చటం లేదు అని సిలువకేశారు. ఈరోజు ఈ త్రిత్వం నమ్మని వారు కూడా అదే కోనకు చెందిన వారు, కానీ కొంచెం అటు ఇటుగా మనకు కనపడినట్టుగా కొంచెం తేడా ఉంటారు, అంతే. కొంచెం రంగు మారినట్టు ఉంటుంది, కానీ మొత్తం అక్కడికి వస్తుంది. క్రీస్తుని దేవుడు చెయ్యొద్దు, దేవుడు ఒక్కడే అని బోధిస్తూ ఎన్నో రకాల వచనాలని వక్రీకరిస్తూ తప్పుదారి పట్టిస్తూ వారి సొంత మరి కల్పన కథలు అల్లుతూ వ్యాఖ్యానం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. వారి అంతము దగ్గరికి వచ్చేసింది. అన్ని అబద్ధ బోధలు కుప్పగూలిపోయే రోజు సమీపించింది. అన్నిటికీ కుదురుబాటు కాలములన్న అన్నాడు కదా, అది ఇదే. నేను త్రిత్వం గురించి పూర్తిగా చెప్పి నేను మానేసిన తర్వాత ఇక త్రిత్వ వీడియోలు వెళ్తూనే ఉంటాయి. అవి ఇంటర్నెట్లో ఉన్నాయి. అవి ఖచ్చితంగా సత్యవంతులు వింటారు, నేర్చుకుంటారు, క్రీస్తు రాకడకు సిద్ధపడతారని నాకు ఆ నమ్మకం ఉన్నది. దేవుడు నన్ను ప్రేరేపించి ఇంత కష్టపెట్టించి మరి ఇన్ని శ్రమలు ఓర్చుకొని ఇంత సత్యాన్ని నేర్పించాడు, ఇన్ని శ్రమలు ఓర్చుకునేటట్టు చేశాడు, ఇన్ని కష్టాలు పెడుతున్నాడు, ఇంత కరువులు, బాధలు, వ్యాధులు అన్నీ ఓర్చుకుంటున్నాం. వ్యర్థమైపోతుంది అంటారా నా శ్రమ? కాదు కాదు. రాత్రి పగలు అన్నము తిండి లేకుండా పరిశోధనలు చేసి గ్రంథాలు చదివి ఏ రాత్రి 3ంటికో అన్నం తినేవాడిని, ఒక్కనాడు పెట్టిపోతే అన్నం. అలాంటి రోజులు కొన్ని సంవత్సరాలు గడిచినాయి నాకు. ఏమిలారా, నా పరిశోధనలో తేలినటువంటి ఒక్క విషయము మీకు తెలియపరుస్తున్నాను. ఈరోజు మరొక విషయం మీకు చెప్తాను. చాలామంది బోధిస్తున్నటువంటి వారు వక్రీకరిస్తున్నటువంటి వచనాన్ని ఫస్ట్ మీకు ఒక విషయాన్ని చెప్పి ఆ తర్వాత నేను చెప్పాలనుకున్న విషయాన్ని మీకు చెప్తాను. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను.
చాలు. ఎవడును ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. దీన్ని వాళ్ళు ఏ విధంగా వక్రీకరిస్తున్నారు, దీన్ని ఏ విధంగా వాళ్ళు క్రీస్తు దేవుడు కాదని వాడుకుంటున్నారో ఒక చిన్న వివరణ ఇచ్చిన తర్వాత నేను అనుకున్నది మీకు చెప్తాను. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు, అద్వితీయుడు అనే మాటకి ఫుట్నోట్లో అక్కడ 2 అంకె ఉంటుంది. ఫుట్నోట్లో ఏముందో చదవమ్మా. జనితైక కుమారుడే అనేక ప్రచున ప్రతులలో అద్వితీయ దేవుడే అని పాఠాంతరం. చాలు. సో వాళ్ళు ఏమంటున్నారంటే తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బలపరిచాడు అన్న ఆ మాటని అద్వితీయుడు అంటే కింద ఏమున్నది, జనితైక కుమారుడే అనేక ప్రాచీన పాత్రులు అంటే పాతకాలపు గ్రంథాలలో, ఇబ్రూ గ్రీకు భాషల్లో ఉన్నటువంటి గ్రంథాలలో మరి అద్వితీయ దేవుడే అని పాఠాంతరం ఉన్నది అని వాళ్ళు కింద రాశారు. అద్వితీయుడు అంటే ఏంటి? సంస్కృత భాష అది. ప్రథమ ఏక అంటే 1, ద్వితీయ అంటే 2, తృతీయ అంటే 3, చతుర్థ అంటే 4, పంచ అంటే 5, షష్ఠి అంటే 6, సప్త అంటే 7, అష్ట అంటే 8, నవ అంటే 9, దశమ అంటే 10, ఆ తర్వాత 11, ఏకాదశ, ద్విదశ, త్రయోదశ, చతుర్దశ, పంచదశ, అవన్నీ సంస్కృత పదాలు, 1, 2. రైట్. ఇప్పుడు అద్వితీయ అనే మాటకు అర్థం ఏంటంటే సత్యం పక్కన పెడితే ఏమవుతుంది? అసత్యం అవుతుంది. ఆదిశేస్తే సత్యం, పెడితే అసత్యం. అలాగునా అద్వితీయుడు ఆదిశేస్తే ద్వితీయ అంటే 2. అద్వితీయుడు అంటే 2 కానివాడు. 2 కానివాడు ఎంతమంది? ఒక్కడే కదా. అవును. అద్వితీయుడు అనే ఈ ఒక్క వ్యక్తి ఆయన మరొక ప్రాచీన పాత్రులలో ఇలాగా ఉన్నది ఏమున్నది? అద్వితీయ దేవుడే, ఒక్కడైన దేవుడు. యేసుప్రభుల వారు ఒకవేళ ఫుట్నోట్లో మనం రాసినట్టు ఒక్కడైన దేవుడు అనేది మనం తీసుకుంటే, వారు అనే మాటలు చెప్తున్నాను, తీసుకుంటే ఏం జరుగుద్ది అంటే దేవుడు ఒక్కడే వస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు ఒక్కడా? మరి యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అయితే మరి తండ్రి దగ్గర నుంచి వచ్చాడు కదా. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాడు కదా. మళ్ళీ ఆ తండ్రి ఒకడా? ఒక దేవుడా, 2 దేవుళ్ళా అనే కన్ఫ్యూజ్ తీసుకొస్తున్నారు. రెండోది, సరే యేసుక్రీస్తే దేవుడని ఒప్పుకుందాం అని అంటూ యేసుక్రీస్తు ఒకవేళ దేవుడని ఒప్పుకుంటే అక్కడ ఏమున్నది? 1:18లో ఎవడును ఎప్పుడును తండ్రిని దేవుణ్ణి చూడలేదు అన్నప్పుడు యేసుక్రీస్తు ఒకవేళ దేవుడైతే ఆయనను అందరూ చూశారు. సరే, భూమి మీద నర రూపంలో చూశారు. తిరిగి మహిమజేహముతో లేచినప్పుడు శిష్యులు చూశారు. ఆయన వెళుతున్నప్పుడు 500 మందికి పైగా చూశారు. ఎవడూ దేవుని చూడడు కదా. మరి క్రీస్తును చూశారు కదా, కనుక క్రీస్తు దేవుడు కాదు. మరి పుట్నోట్లో అలా ఉందేంది అద్వితీయ దేవుడని? ఆ బైబిల్ పాఠాంతరము ట్రాన్స్లేషన్లో వాళ్ళకు అర్థం కాక వాళ్ళు రాశారు, తప్పు రాశారు అంటున్నారు. పరిశుద్ధాత్మ ఈ బైబిల్ని రాయించేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయించాడు. రక్షణకు సంబంధించిన ఏ ఒక్కటి కూడా తప్పు రాయించలే. ఏదో జనరల్గా లోక సంబంధమైనటువంటివి కొన్ని స్టోరీసు, కొన్ని కథలు, చరిత్రలు, రాజుల చరిత్రలు, అట్లాంటి విషయంలో కొన్ని అక్కడోటి ఇక్కడ ఉండుంటుంది, కానీ పొరపాటుగా రాసి ఉంటారు. కానీ రక్షణకు సంబంధించిన ఒక జీవధార బైబిల్లో 66 గ్రంథాల్లో ప్రవహించుచున్నది. దాని గురించి చాలా జాగ్రత్త పడ్డాడు పరిశుద్ధాత్మ. కనుక అది తప్పని అనేస్తున్నారు. ఎందుచేత అంటున్నారంటే వీళ్ళకు ప్రత్యక్షత లేదు, వీళ్ళు శరీర సంబంధులు, శరీర జ్ఞానము కావాలి వీళ్ళకి, అప్పుడు కరెక్ట్, అది సత్యం అవుతుంది. శరీర జ్ఞానం ఏంటి? లోక సంబంధమైనది. దేవుడు ఒక్కడే అంటే ప్రతి చిన్న పొల్లగానికి కూడా అర్థమైపోతుందండి. ఒక్కడేట, ఇంకేంది భయ, ఇంకోటి లేడు. అర్థం అది కావాలి వాళ్ళకి. ముగ్గురు అంటారు, ముగ్గురు ఎలా ఉంటారు అనేది తెలియదు. అక్కడ ఏముందంటే క్రీస్తు దేవుని మర్మమై ఉండేను. మర్మం అంటే ఏంటిది? మర్మం అంటేనే అర్థము కానిది. మనము దేవుడు సహాయం చేస్తే తప్ప అర్థం చేసుకోలేనిది, మనం పరిశోధన చేసి తప్పిస్తే తప్ప అర్థము కానిది, యథార్థముగా ముందుకు వెళితే తప్ప తెలియనిది.
మర్మం అని చెప్పుతుంటే ఒక్కడనేది మర్మమేమున్నది అక్కడ? ఒక్కడంటే మర్మమే లేదు, ముగ్గురు అంటేనే మర్మం ఉన్నది. త్రిత్వమై ఏకమై ఉన్నాడు. మరి ఒక్కడన్నీ చెప్తుంది కదండి బైబిలు. అదే నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన వీడియోలో మీరు వినాలి దయచేసి. దేవుడు ఒక్కడే అని మరి ఒత్తి చెప్పుతూ ఒక్కడు ఎందుకన్నాడో చెప్పాను. దైవత్వము ఒకటే, ఆ దైవత్వములో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. సర్వ విశ్వం సాక్ష్యం ఇస్తుంది. మాట్లాడుతున్న మానవుడు దేహము, ప్రాణము, ఆత్మ వాడును సాక్ష్యం ఇస్తున్నాడు. వాని సృజించిన వాడు కూడా 3 భాగాలుగా ఉన్నాడని. యేసుక్రీస్తు ప్రత్యక్షతల గురించి తెలియనివాడు, ఆత్మజ్ఞానము లేదు గనుక అధోగతి పాలై ఇక అది అర్థము కాలేదు కనుక ఇదే సత్యం, ఒక్కటే సత్యం, ఒక్కడు దేవుడు అనేది ఈజీగా అర్థమవుతుంది. దీనికి ప్రశ్నలే పుడతలేవు. నువ్వు త్రిత్వం అంటే లక్షల ప్రశ్నలు పుడుతున్నాయి. ఒక విషయం వారికి అర్థం కాలే. ఈ ప్రపంచములో, విశ్వంలో ఏ పరిశోధనలో అయినా సరే పుట్టలేనన్ని ప్రశ్నలు దేవుని త్రిత్వం అనే విషయంలో పుడతాయి. దేవుని విషయంలో అనేక ప్రశ్నలు పుడతాయి. ఇంకా ఏ విషయంలో కూడా, ఏ పరిశోధనలో కూడా అన్ని ప్రశ్నలు పుట్టవు. ఎందుచేతంటే ఆయన మరుగైన వాడు, ఆయన మర్మమైన వాడు, ఆయన అగోచరుడు. అగోచరుడు అంటే ఏంది? మనకు గోచరము కానివాడు. మరి ఎలా గోచరవుతావయ్యా నువ్వు? నేను మీకు కనపడాలనుకుంటేనే మీరు కనపడతాను రా, మీరు ఎతికితే దొరికటోని కాదు. ఏ నరుడును దేవుణ్ణి తెలుసుకోలేడు తన సొంత జ్ఞానంతో. ఏ నరుడును ఎతికి పట్టుకోలేడు దేవుణ్ణి. దేవుడే వారికి దొరకాలి, దేవుడే వారికి కనపడాలి, దేవుడే వారితో మాట్లాడాలి అనుకుంటే ఏ స్థితికైనా మార్చుకొని తగ్గించుకొని రాగలడు ఆయన. అయితే ఆశ్చర్యమైన సంగతి ఒకటి ఈరోజు మీకు తెలియపరిచి ఇప్పుడు నా వివరణ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడేను, రక్షకుడని జనములలో. చాలా ఒకటే వచనం ఇది, 16వ వచనము. కొంచెం కింది దాకా 3-4 లైన్లు ఉంటుంది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షమాయను. ఫస్ట్ ఏమన్నాడు? ఈ మాటలో ఈ విశ్వమును వివరిస్తే ఎంత ప్రచండమైనటువంటి సబ్జెక్ట్ వెళ్తుందో అంత ఉన్నది ఆ వచనంలో. అది ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే దేవుడు బయలుపరిస్తే తెలుస్తుంది. మానవుడి సొంత పరిశోధనలో ఇవి అర్థం కావు. అట్లా అర్థం కావని నాకెట్ట అర్థమైందంటే, నాకు అర్థం కాలేదు కనుక నా సొంత జ్ఞానముతో కొట్టుకు సచ్చాను. ఇలాంటి వచనాలు నాకు అర్థం కాలే. ఏదో ఒకటిలే మనకు అర్థమైంది, ఒక అర్థాన్ని దానికి పెట్టుకుని మరి నడిచిపోదాంలే అనుకున్నా. కానీ నా మనస్తత్వాన్ని ఎరిగిన నా దేవుడు, నా అజ్ఞానాన్ని ఎరిగిన నా దేవుడు, నా అమాయకత్వాన్ని ఎరిగిన నా దేవుడు నా కనులు తెరిచాడు. అప్పుడు నేను చదివి అనుకున్నది వేరున్నది, రెండవసారి చదువుతుంటే ఆయన చెప్పుతున్నప్పుడు వేరుగా వస్తుంది. అప్పుడు నా బలుపులు ఎరిగినాయి ఏమిలారా. అందుకే నా వీడియోలు చూస్తున్న సోదరులారా, మీ అందరికీ క్రీస్తునామన వందనాలు. నా వీడియో చూస్తున్నప్పుడు పెన్ను కాపీ దగ్గర పెట్టుకోండి, వచనాలు రాసుకోండి. ఫస్ట్ పాయింట్, త్రిత్వం గురించిన వీడియోలన్నీ మరొకసారి వినండి. దేవుడు మీ ముందు నిలబడి ప్రత్యక్షంగా మీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నాకు తెలుసు. ఆశ కలిగిన వారిని తృప్తిపరిచే దేవుడు మాట్లాడతాడు, ఆశీర్వదిస్తాడు. ఎవడైతే దేవుని త్రిత్వముని గురించి తెలుసుకోవాలని తప్పిస్తాడో అట్టి వారిని దర్శిస్తాడు యేసయ్య. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. ఆయన దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉండెను అని రాశాడు. మాట్లాడింది టాపిక్ ఏంటి? 16వ వచనం అంటే దైవభక్తి గురించి మాట్లాడుతున్నాడు. దైవభక్తి గురించి మాట్లాడుకుంటే కిందకేమొచ్చాడు? ఆయన శరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత దేవదూతలకు కనపడెను. శరీరుడిగా ప్రత్యక్షమైంది, నరుడుగా. ఇక మీకు అర్థమైపోయింది. నరుడు శరీరం అంటే నరశరీరం. నరశరీరముగా ప్రత్యక్షమైంది భూమి మీద. మనుషులకు కనపడటానికి కదా, దేవదూతలకు కనపడని రాస్తాడేంటి? అయినా శరీరుడుగా ప్రత్యక్షమైన దానికి దైవభక్తికి సంబంధం ఏంటి? దైవభక్తులు, భక్తి చేయబోతున్న వారందరూ కూడా తెలుసుకోవలసిన సత్యం. భక్తులుగా మారి భక్త సమాజముగా ఏకముగా కట్టబడి దేవుని ఇల్లుగా
దేవుని యొక్క గోపురముగా, దేవునికి ఇష్టలుగా, దేవుని ఇల్లుగా కట్టబడి ఆయన రాజ్యము చేరుకోవలసిన భక్త సమూహము, భక్తి చేయాలనుకునే వారికి ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థమైతే ఆ భక్తి గొప్పదవుతుంది. మీ భక్తి ఏంటంటే దేవుడు త్రిత్వమై ఉన్నాడు అర్థం కావాలి. అప్పుడే ఆ భక్తి గొప్పది. త్రిత్వం అర్థమైతేనే క్రీస్తు దేవుడని ఒప్పుకుంటావు. అప్పుడు క్రీస్తు స్పష్టముగా నీకు అర్థమవుతాడు. స్పష్టముగా శరీరుడుగా ప్రత్యక్షమాయను, దేవదూతలకు కనపడెను. ఈ మాట భౌతిక ప్రపంచములోను, అదృశ్య ప్రపంచములోను, దృశ్య ప్రపంచములోను, భౌతిక ప్రపంచములోను, అభౌతిక ప్రపంచములోను రెండు వైపులా నెరవేరుతుంది. బైబిల్లో చాలా లేఖనాలు భూమి మీద మాత్రమే కాదు, కనపడితే లోకములే కాదు, కనపడే ప్రపంచములో నెరవేరుతుంది. అలా రాయబడి ఉన్నాయన్నమాట. అక్కడ నెరవేరే వివరణ వేరు, ఇక్కడ నెరవేరుతున్న వివరణ వేరు. కానీ దాని కాన్సెప్ట్, దాని వెనకాలన్న భావము, ఆలోచన మాత్రం ఒక్కటే. దేవదూతలకు కనపడ్డా? కనపడ్డాడు. శరీరుడిగా వచ్చి నడులో కదా కనపడాల్సింది? లేదు, దేవదూతలకే ఫస్ట్ కనపడ్డాడు. మరి ఆధ్యాత్మిక ప్రపంచం, కనపడని అదృశ్య ప్రపంచంలో ఎప్పుడు ఎట్లా జరిగింది అది కూడా తెలుసుకోవాలి మనం. అప్పుడు తెలుస్తుంది క్రీస్తు ఎవరు. తెలిసిన తర్వాత అప్పుడు దైవభక్తి గురించిన మర్మము, నిరాక్షేపముగా దైవభక్తిని నిరాక్షేపముగా అంటే ఏంది? సవాల్ లేదు, ఇక ఎదురు చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. నిరాక్షేపంగా 100% దైవభక్తిని గురించిన మర్మం ఉంది. ఒకటి దైవభక్తి ఉన్నది, దానికి ఒక మర్మం ఉన్నది, అది గొప్పదై ఉన్నది. దైవభక్తి ఉన్నది, దానికి మర్మం ఉన్నది, అది గొప్పదై ఉన్నది. ఏమిటి అంటే అది త్రిత్వం అని తెలుసుకుంటేనే అని చెబుతూ, ఈ దేవుడు త్రిత్వం అని తెలుసుకోవడానికి ఎక్కడికి లింక్ పెట్టాడంటే, దేవుడు ఈ సృష్టి చెయ్యకముందు, జగతి పునాదికి ముందుకు లింక్ పెట్టిండు. దేవదూతలకు కనపడేను అన్నమాట. మొట్టమొదట దేవదూతలు భూమి మీద కనపడ్డా? లూకా సువార్త 2:11 చదవమ్మా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. చాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు జననము జరిగినప్పుడు, ఆయన మరియమ్మ గర్భము నుండి భూలోకములో వచ్చినప్పుడు, ఆ సత్రములో స్థలము లేనందున చాలామంది పశువుల పాకలో పుట్టాడని ఒక పశువుల పాకలాగా చర్చి ముందు పెట్టుకొని, ఆ బొమ్మలు పెట్టుకొని క్రిస్మస్ అప్పుడు వాళ్ళు ఎంతో ఆనందిస్తుంటారు. గొల్లలు వస్తారు, జ్ఞానులు చిన్న చిన్న నాటకాలు కూడా వేస్తుంటారు. తెలియకనే, ఫస్ట్ నుండి అదే పునాది పడ్డది కనుక తెలియకనే. లేఖనాన్ని చూసిన వాళ్ళు ఎవరు అంటే లేఖనాన్ని చూడలేదు. వాళ్ళు నేర్పారు, మేము పైపోయినాం, బోధించుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. పశువుల పాకలో యేసు పుట్టలే, పశువుల తొట్టిలో పడుకోబెట్టనుంది. పుట్టింది ఎక్కడ మరి? సత్రములో స్థలము లేనందున. ఎక్కడో కన్నదామే. కన్న తర్వాత అయ్యో నీ స్నానం చేసేత్తా అన్నదో, ఏదో ఎక్కడన్నా పడుకోబెడితే సేఫ్ సైడ్ ఎలా ఉంటుందని వెతకంగా ఒక తొట్టి కనబడి తొట్టిలో పడుకోబెట్టి యోసేపుని అక్కడ కాపలా పెట్టి ఆమె స్నానానికి వెళ్ళి ఉంటుంది. ఏం జరిగిందో అక్కడ ఎవరు తొక్కుతారు కదా, సత్రం అంటే జనసమూహం ఉంటుంది, తొక్కుతారు నా కొడుకునని అందులో పడుకోబెట్టిందని. సరే, అయితే ఇక్కడ పడుకోబెట్టడము అలా పడుకోబెట్టాడు. ఈయన ఎవరు? ఈయన యేసా, దేవుని కుమారుడా అనేది ఎవరికి తెలియదు. పుట్టిన మరియమ్మ ఆ యోసేపుకు నా కొడుకు అని తెలుసా, పడుకోబెట్టారు, దేవుడిచ్చిన వరమని. కానీ అడవిలో గొల్లలకు దేవదూతలు కనపడ్డారు. వాళ్లకు దేవదూతలు ప్రకటిస్తున్నారు, ఇదిగో నేడు మీ కొరకు రక్షకుడు. అంటే ఈ రక్షకుణ్ణి మొట్టమొదట భూమి మీద చూసి మొట్టమొదట భూమి మీద ప్రకటించింది దేవదూతలు. ఆయన శరీరుడుగా ప్రత్యక్షమాయను, దేవదూతలకు కనపడాను. ఇక్కడ నెరవేరింది భూమి మీద. కానీ ఇంతకు ముందు కూడా ఇది ఒకసారి నెరవేరింది. దేవుడారా, అందుకే అన్న భౌతిక ప్రపంచములోను అభౌతిక ప్రపంచములోను ఒక వచనము రెండు వైపులో నెరవేరుతుంది. ఇది ప్రత్యక్షత కలిగిన మనస్సు అర్థం చేసుకుంటారు. అందుకే ప్రసంగి 3:15 ఒక మాట ఉంటుంది, చదవండి. ముందు జరిగినదే ఇప్పుడు జరుగును, జరగబోవున్నది పూర్వముందు జరిగినదే,
జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. రైట్. ఈ మాట మనము లేఖనాలలో అనేక లేఖన సత్యాలకు ఇది ఆపాదింపబడుతుంది. నేను చెప్పినట్టు భౌతిక ప్రపంచంలో జరుగుతుందన్న కదా రెండు వైపులో, అలాగున జరిగిన వాటన్నిటికీ వచనం మనం ఆపాదించుకోవచ్చు. అలాగే ఈ వచనం కూడా దేవుడారా భూమి మీద దేవదూతలకు కనపడడం కాదు, శరీరుడుగా ప్రత్యక్షమై, నరశరీరుడిగా ప్రత్యక్షత కాకముందు అంతకుముందు ఒకసారి ప్రత్యక్షమై ఆయన కనపడినటువంటి లక్షణం కూడా ఒకటి ఉన్నది. అంటే క్రీస్తు దేవుడా కాదా అనేవారికి మరి తలకాయల కొంచెం గుజ్జు ఉండాలి. ఇప్పుడు ఈ మాట అయిన తర్వాత అర్థం కావాలి వాళ్ళకి. ఇక అర్థం కాదని నాకు తెలుసు, కానీ దేవుని సత్యము నిజంగా సత్యం కొరకు పరిశోధన చేసేటోళ్ళైతే ఆలోచిస్తారు, వాళ్ళని దేవుడు రక్షిస్తాడు. కావలసుకొని మా పంతాన్ని గెలిపించుకోవాలి అనుకునే వారిని దేవుడు రక్షించాడు, వదిలేస్తాడు మూర్ఖవాదులకు. అయితే ఈ సృష్టికి పూర్వము అనగా ఈ సృష్టి రవ్వంత పదార్థము కూడా చెయ్యబడక ముందు దేవుడు ఒక్కడే ఉన్నాడని తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 తిమోతి 6వ అధ్యాయము 15-16 వచనం ఒకసారి చదువుదాం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆ సమీపింపరాని తేజస్సు గురించి అంతకు ముందు వీడియోలో నేను చెప్పాను, జాగ్రత్తగా అవి వినండి. మళ్ళీ ఇంట్లో మన వీడియో పెరిగిపోద్ది, టైం పెరిగిపోద్ది. ఆ సమీపింపరాని తేజస్సు దేవులారా ఏకాండముగా ప్రజ్వలించుచున్నటువంటి జ్యోతి, త్రిత్వజ్యోతి, అమరత్వము కలిగి ఒక్కడే ఉన్నాడు, ఒకే దేవుడు ఏకాండముగా ఉన్నాడు, త్రిత్వదేవుడే. అందులో నుండి ఒక త్రిత్వ భాగం బయటకు వచ్చింది. ఇంకా చాలా త్రిత్వ దైవత్వము అది ఇప్పటికీ అక్కడే ఉన్నది. ఆ వచ్చినటువంటి త్రిత్వములకి వెళ్ళి కుమార అనే అంశ బయటకు వచ్చి మళ్ళీ ఈ కుమార అనే అంశ నుండి, ఈ శక్తి క్షేత్రము నుండి ప్రాణ పదార్థము, జీవ పదార్థము, ఆత్మ పదార్థముగా విభజింపబడ్డాడు. అనేక భాగాలుగా తన దేహములో ఆ మహిమగల్లా దేవుడి కుమారుని నుండి వచ్చినటువంటి, అందుకే కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన ద్వారా కలిగను, ఆయన నుండి కలిగను, ఆయనలో నుండి కలిగను. ఈ మాటల్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి, చదవాలి. ఆయనలో నుండి కలిగాను, ఆయన నుండి కలిగాను అంటే ఆ కుమారుని నుండే వచ్చింది సమస్తం, ఆయన లేకుండా ఏదీ లేదు. అప్పుడు ఆయన త్రిత్వముగా మళ్ళా ఈ సృష్టిలో దేవదూతలకు కనపడ్డాడు. అదే నేను అంతకుముందు వీడియోలో చెప్పాను, ఉత్తర దిక్కున సభాపర్వతంపై దేవుని మహారాజు పట్టణం. హెచ్కేల్ గ్రంథములో 28 అధ్యాయంలో, యెషయా గ్రంథములో 14 అధ్యాయంలో ఉంటుంది ఇది. అది కూడా చూసుకోవచ్చు మీరు. ఆ మహారాజు పట్టణం యెషయా కీర్తన గ్రంథం 45లో కూడా ఉంటుంది. ఉత్తర దిక్కున దేనికి ఉత్తర దిక్కున ఈ సభాపర్వతం ఉన్నది. ఆ సభాపర్వతములో కాలుచున్న రాళ్ళ మధ్యలో ఆ కొండ మీద ఒక పట్టణం ఉన్నది. ఆ మహారాజు పట్టణములో ఆయన కెరుబులు, సెరఫులు, 24 పెద్దలు, సింహాసనము, అక్కడ ఒక వ్యవస్థ ఉన్నది. సకల విశ్వాన్ని, సకల దానికి మళ్ళీ నగరములు దాని మీద ఆధారపడినే ఉంది. 45 కీర్తనలు అంటే విశ్వమంతా అక్కడనే ఆధారపడి ఉన్నది. అక్కడి నుండి అన్నీ జరుగుతాయి డిసైడ్లు. కనుక అక్కడ మళ్ళీ త్రిత్వం కనపడతారు, కుమారుడు కనపడతాడు, పరిశుద్ధాత్ముడు కనపడతాడు, తండ్రి కనపడతాడు సింహాసనం. అలాగున ఆయన ఈ సృష్టిని చేసి ఈ లోకములో సృష్టించినటువంటి దూతలకు కనపడెను. చూశారా, ప్రత్యక్షమాయను. దేవదూతలకు అక్కడ ప్రత్యక్షమాయాడు, శరీరుడుగా జన్మించినాక కూడా ప్రత్యక్షమాయాడు. ఈ ప్రత్యక్షత కుమారుని గురించి మాట్లాడుతుంది. రైట్. మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ఏమనుకున్నాం? దేవుణ్ణి ఎవడును ఎప్పుడును చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు అని అనుకు. తండ్రి రొమ్మున ఉన్నవాడు కదా, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉంది కదా, ఎవ్వడు ఉండద్దు కదా. మరి ఎవడు లేనప్పుడు ఆయన రొమ్మున ఈయనలా ఉన్నాడు? ఈయన సృష్టింపబడ్డాడేనే, దేవుడే కాదా, ఈయన దూతేనే. అది నేను అడిగేది.
తన రొమ్మున ఎలా ఉన్నాడు, ఒక్కడే ఉండాలన్నప్పుడు రొమ్మున కుమారుడు ఉన్నాడంటే ఇద్దరు ఉన్నట్టు లెక్క అవుతుంది మళ్ళీ. లేదండి కెరూబులు సెరఫులు ఆ మధ్యలో అక్కడ ఈ సింహాసనం అని అనుకోకవేళ, ఇక్కడ మరి ఎవరునూ చూడలేదన్న మాట, మరి ఏం చేద్దాం? ఇక్కడ సెరఫులు చూస్తున్నారు, 24 పెద్దలు చూస్తున్నారు, కెరూబులు చూస్తున్నారు, కోట్ల దూతలు స్తుతిస్తున్నారట, పరిశుద్ధుడు అందరూ చూస్తున్నారు కదా తండ్రిని. మరి ఎవడను ఎప్పుడును చూడని స్థలం ఏది? సమీపింపరాని తేజస్సు. ఆ తండ్రి రొమ్మున ఎవరున్నారు? అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు, ఒక్కడై బయటికి వచ్చినటువంటి ఆ అఖండ జ్యోతి నుండి, ఆ మహా తేజస్సు నుండి బయటకు వచ్చిన ఉద్భవించిన ఆది సంభూతుడు, ఆదిలో సంభవించిన వాడు, ఆయన గురించి మాట్లాడుతుంది. అబ్బా, అంటే అక్కడ తండ్రి రొమ్మున ఉన్నాడంటే ఈయన ఎప్పటికీ ఆయనే ఉన్నాడా? అప్పటికీ ఆయనతోనే ఉన్నాడు. అంటే ఒక్కడు కాదన్నమాట. మరి ఎంతమంది సార్? త్రిత్వం, ముగ్గురు ఉన్నారు. కొలసి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువు ఒకసారి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. రైట్, ఆయన ఆది అయి ఉండి మృతులలో లేచుటలో ఆది సంభూతుడాయను. ఆది అంటే ఏంది? ప్రారంభం. అసలు ఈ సృష్టికి ప్రారంభ స్థలమే యేసు. యేసు పేరే ఆది. ఆది యందు దేవుడు భూమి ఆకాశం, ఆది అనగా క్రీస్తునందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆయన ఏమై ఉన్నాడు అంటుంది ఇప్పుడు కొలసి పత్రిక. ఆది అయి ఉండెను. చూశారా? మృతులలో లేచుటలో ఆది సంభూతుడాయను. ఆది ఆయనే. ఎక్కడ ఆది? సమీపింపరాని తేజస్సు నుండి మొట్టమొదట సృష్టి చేయుటకు ఒక త్రిత్వభాగం బయటకు వచ్చినప్పుడు, ఆ కుమార అంశ బయటకు వచ్చినప్పుడు అది ఆది. సృష్టిలో ఆది అనేటైన ఆయన యందు సకలము చేయబడెను. ఇది అసలు మర్మం. కనుక సమీపింపరాని తేజస్సులో ఎవడునూ చూడలేని తండ్రి దగ్గర రొమ్మున ఉన్న కుమారుడు. మరి త్రిత్వం ఎలా కాడు? దేవుడు ఇద్దరే అవుతున్నారు కదా అక్కడ. కాదండి, మరి కెరూబులు ఉన్న కాడ అంటే కెరూబుల్లో ఉన్న కాడ అందరూ చూస్తున్నారు తండ్రిని. ఎవరూ చూడలేదు కదా, నువ్వు ఎప్పుడూ చూడలేదు కదా. చూడని స్థలములో కుమారుడు ఉన్నాడు. అదే సమీపింపరాని తేజస్సు. అంతకుముందు వీడియోలో చూడండి, దానికి దీనికి లింక్ కరెక్ట్ ఉంటుంది. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఇవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఈ మాటని మనం చదువుదాం. ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, ఆది అంతి వంశవాళి లేనివాడు, ఆది అంతము లేనివాడు జీవితకాలానికి. ఇప్పుడు మీరు చెప్పండి, మెల్కీసెదెకు ఎవరు? అబ్రహాం దగ్గర ద్రాక్షరసం ఇచ్చి 10వ భాగం తీసుకున్నాడే ఆయన షాలేము రాజట. ఒక దేశాన్ని స్థాపించి దానికి రాజరికం చేశాడు. భూమి మీద పుట్టే ప్రతి మనిషికి తల్లిదండ్రులు ఉంటాడు. మరి ఈయనెవరు? తల్లిదండ్రులు లేనివాడు ఎక్కడి నుంచి వచ్చిండినా? మళ్ళీ మానవుడు లాగున్నాడు. చూశారా? ఇదేమి ప్రత్యక్షత? అంత్యకాలమందు ఆయన ప్రత్యక్షతలు చూడ ఎలా ఉన్నాయో. ఆయన నానా విధములుగా ప్రత్యక్షపరచబడుతున్నాడు మానవులకు. ఆయన ప్రత్యక్షతల గురించి చెప్పడానికి మన జీవితం సరిపోదు. అబ్రహాముకు ప్రత్యక్షమాయాడు, లోతుకు ప్రత్యక్షమాయాడు, యాకోబుకు ప్రత్యక్షమాయాడు, మోషకు ప్రత్యక్షమాయాడు, దావీదుకు ప్రత్యక్షమాయాడు, సొలొమోనుకు ప్రత్యక్షతలు ఎన్ని రకాలో. మళ్ళీ ఈరోజు ప్రతి మానవుని హృదయములో యేసే దేవుడని నమ్మేటోని హృదయములో ప్రత్యక్షమవుతున్నాడు. యేసు దేవుడు కాదని నమ్మేటోని హృదయములో దయ్యం ప్రత్యక్షమవుతుంది, దేవుడు కాదు. సో ఈ యేసు ప్రభుల వారే మెల్కీసెదెకు. ఆయన అప్పుడు వచ్చిన తాత్కాలిక అవతారం. మరియమ్మ గర్భంలో పుట్టడం ఇది కాదు. మరి నరుడులాగే ఉన్నాడే, ఆ నరుడే ఆయన. మానవ దేహము పరలోకములో ఉందా? రక్తమాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకొనవు అని చాలామంది అంటుంటారు. రక్తమాంసములు సృజించిన దేవుడి కట్ట రక్తమాంసములే దొరకాయట.
దేవుని దగ్గర ఏమున్నదో ఎవరికైనా తెలుసా? నేను అంతకుముందు వీడియోలో చెప్పిన మళ్ళీ చూడండి. ఈ విశ్వము సకల కోటాను కోట్ల ప్రపంచ అనంత వైవిధ్యము కలిగిన దేవదూతల ప్రపంచాలని చెప్పాను. ఒక్కొక్క దేవదూతల లోకాలు ఒక్కొక్క శరీరము, ఒక్కొక్క ఆకృతి, ఒక్కొక్క రూల్స్, ఒక చట్టము, వాళ్ళ జీవితము, వారి శరీరాలు వేరువేరుగా ఉన్నాయని చెప్పానని. మరి ఇవన్నీ సృజించిన వాడు ఏ లోకానికి వెళ్ళినా ఆ లోకపు దేహాన్ని దాల్చుకోగలడు, ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో కనపడగలడు. ఎందుకంటే ఇవన్నీ ఆయనలో నుండే వచ్చాయి, ఆది అయినా నుండి అన్నప్పుడు మరి మా ఆదాముకు వచ్చిన రక్త మాంసములు మరి ఎక్కడి నుంచి వచ్చాయి? క్రీస్తు నుండే వచ్చాయి. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు నుండే వచ్చింది. సకల జగత్ ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. అందుకే పరమాత్మ తత్వమును తెలుసుకునుట దేవులారా అందరి వల్ల కాదు. అంటే రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకొని ఉంది కదా సార్. అయితే రక్తమాంసములన్న మాట వాళ్ళకి అర్థం కాలే. మరణము కలిగిన ఆకలి కలదు, మరణము లేని ఆకలి కలదు. ఇది మీరు చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. మరణము కలిగిన దేహము కలదు, మరణము లేని దేహము కలదు. పాపము కలిగిన రక్తము కలదు, పాపము లేని రక్తము కలదు. ఆదాములో మొట్టమొదట ఉన్నది పాపము లేని రక్తం. అది దేవుడు ఇష్టపడ్డ రక్తం. దేవుడే సృజించను రక్తములో ప్రాణం పెట్టి, ఈ ప్రాణము మీ పాపముల నిమిత్తము ఈ రక్తం ఇచ్చానని లేవికాండలో ఉంటుంది. దేవుని దగ్గర రక్త మాంసాలు లేవట. సృష్టికర్త ఆకారమే లేదట కొంతమంది చెబుతున్నారు. ఇప్పుడు ఆ అన్యులు చెప్పినట్టు చెప్తున్నారు కదా. నిరాకారం అంటున్నారు. నిర్గుణం నిరాకారం నిరామయం దేవం. దేవునికి గుణము లేదు, ఆకారము లేదు, ఆయన నిరాకారుడు అంటున్నారు. మరి క్రైస్తవులు అంటున్నాడు దేవుడు ఆత్మ, ఆయనకు శరీరము లేదు, రక్తము లేదు అంటున్నారు. పాపం, ఆయనకు రక్తము శరీరం లేనోడు ఈ రక్తము శరీరం కలిగిన ఇన్ని కోట్ల లోకాలు ఎలా సృజించాడో ఎవరో తెచ్చిత్తే చేసిండు సార్ అందామా. మరి మిల్కీషేదేకు రక్తము శరీరం ఎక్కడిది? మిల్కీషేదేకు శరీరం ఎక్కడిది? తల్లి లేడు, తండ్రి లేడట, వంశవాలి లేదట. అంటే ఈయన ఎవరై ఉండాలి? ఆయన దేవుని యుద్ధ నుంచి వచ్చిన వాడు, ఆయనే కుమారుడు, ఆ సమీపింపరాని తేజస్సు నుంచి వచ్చిన వాడే. మరి యేసుప్రభు కూడా తల్లిదండ్రులు లేరు కదా, లేరు, ఉండరు. మరియమ్మ గర్భములోకి వచ్చాడు కానీ ఆమె భార్యాభర్తలు, మగ పురుషులు స్త్రీ కలిస్తే తల్లిదండ్రులు పుట్టినట్టు పుట్టలేదే. కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. చూసారా? ఈ లోకములోనికి నేను ప్రవేశించుచున్నప్పుడు నాకొక శరీరం అమర్చతివి అని ఎబ్రి పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది. అంటే ఆయన ఈ లోకములకు వచ్చేటప్పుడు శరీరం ఉంది, అంతకుముందు శరీరం లేదా? నాయన ఆ శరీరం వేరు. ఈ లోకములో రక్తమాంసములు మానవులతో మాట్లాడుట కావాల్సిన శరీరం దాల్చుకున్నాడు. ఈ లోకము వేరే దేవదూతల లోకాలకు వెళ్తే అక్కడ శరీరం దాల్చుకోవాల్సి వస్తే అది దాల్చుకొని అలా కనపడతాడు. అంటే సృష్టి ఎక్కడి వాళ్ళకి ఎంత శక్తి పెట్టాడో, ఎక్కడ పవర్ ఎంత పెట్టాడో, వాళ్ళ దృష్టి ఎంత ఉన్నదో, ఎంతవరకు చూడగలరో, ఎంతవరకు అతనికి కనపడితే వాళ్ళని అర్థం చేసుకోగలరో ఆ స్థితిలోకి వెళ్ళి మాట్లాడగలే శక్తి దేవునికి ఉన్నది. అన్ని స్థితుల్లోకి రాగలడు వారితో మాట్లాడటానికి. మహిమ అంతస్తులు ఉన్నాయి చూశారా? కనుక ఆయన మానవ దేహముతో కనబడాలనుకున్న మిల్కీషేదేకు ఆ మానవ దేహమే కానీ మానవులకు పుట్టిన దేహం కాదు అది. చూశారా? అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకములోకి మానవ దేహములు వచ్చినంత మాత్రాన అది మానవులకు పుట్టిన దేహం కాదు, పరలోకం నుండి వచ్చిన రక్త మాంసములు. అందుకే తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం అని ఉంటుంది అపోస్తలుల 20వ అధ్యాయంలో. స్వరక్తం అంటే ఏంటి? సొంత రక్తం. అంటే మానవుల రక్తం కాదా? అస్సలు కాదు. సొంత అంటే ఎవరి సొంత? దేవుని సొంత. దేవుడు తన సొంత రక్తం ఇచ్చుకున్నాడట. రక్తం ఇచ్చుకున్నది యేసుప్రభు కదా, దేవుడు కాదు కదా యేసు. మరి ఆ దేవుడే తండ్రి దేవుడే అంటే మరి ఇప్పుడు తప్పైపోతుంది. రక్తం ఇచ్చుకున్నది ఎవరు? యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తే దేవుడు. యెషయా గ్రంథము 25:8 చదువు. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. మరి ఎన్నడూ ఉండకుండా మరణమును యెహోవా మింగేశాడట. పాత నిబంధనలో యెషయా ప్రవక్త చెప్తున్నాడు, యెహోవా అనే దేవుడు మరణాన్ని మింగివేశాడు. అవునా? యెహోవా అనే తండ్రి దేవుడే మింగాడా? హెబ్రీ 2:15 చదువు. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. రైట్, రక్త మాంసములో పాలివాడు. ఎందుకు? మరణమును
జయించుటకు. అంటే ఇప్పుడు మరణాన్ని తొలగించింది, మింగింది ఎవరు? యేసుప్రభు. మరి యెషయా గ్రంథంలో 25 అధ్యాయం 8 వచనం ఉన్న యెహోవా ఎవరు? ఆ యెహోవా అయిన మరణమును మింగివేశను, మింగింది యేసయ్యే. ఆ దేవుడే ఈ దేవుడు. ఈయన కూడా యెహోవే, ఆయన కూడా యెహోవే. ముగ్గురు యెహోవాలని చూపించాను పోయిన వీడియోలో. ఒకే వచనంలో ముగ్గురు యెహోవాలు చూపించాను నేను. 40 యెషయా గ్రంథం 40 అధ్యాయం 3 వచనం చదివాను. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళము చేయుడి. అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడు. ఈ ప్రవచనం ఎవరిది? ఎక్కడ నెరవేరింది? మత్తయి సువార్త 3:3 చదవము. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయి ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు. ఆ యెషయా ఇంతకుముందు చదువుకున్న యెషయా ద్వారా చెప్పబడిన ప్రవచనము ఇదిగో యోహాను బాప్తిసం యోహానే అట ఆ కేక. మరి బాప్తిసం ఇచ్చే యోహాను అరణ్యం నుండి కేక వేసింది, మార్గము సిద్ధపరిచింది, సరళం చేసింది. ఎవరి కొరకు? యేసుక్రీస్తు రాకడ కొరకు. యేసుక్రీస్తు అంటే ఇప్పుడు యెషయా గ్రంథంలో చెప్పిన యెహోవా ఎవరు? యెహోవాకు మార్గం సిద్ధపరచుడు అంటే యేసయ్యకు మార్గం సిద్ధపరిచాడు. ఈ యేసయ్యే యెహోవా. యేసు ప్రభు కూడా యెహోవాయే, దేవుడు. కనుక నా నామము ఆయనకున్నది అంటాడు 23 నిర్గమలో. నా నామము ఆయనకున్నది. కనుక యెహోవా 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 త్రిత్వదేవుడు. ముగ్గురు సమానం, తక్కువ ఎక్కువ ఏం కాదు. కానీ పరిచయం అవ్వడానికి మాత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మనే మాటతోనే పరిచయం అయ్యాడు. ఇది ఆయనకు నచ్చింది, ఆయన ఇష్టం. కాదంటాను నువ్వెవడు? దేవుడు త్రిత్వము ఉండొద్దని అని చెప్పడానికి నువ్వెవడు? హెబ్రీ 1:6 చదువు. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. దూతలందరూ ఎవరికి నమస్కారం చేయాలి? ఆది సంభూతుడు యేసయ్యకు నమస్కారం చేయాలని తండ్రి చెప్పుతున్నాడు. ఈ మాట చూడండి, తండ్రి చెప్పుతున్నాడు, కుమారునికే నమస్కారం చేయండి. ప్రకటన గ్రంథం 19:10. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గుర్చిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. రైట్. దేవదూతగా యోహాను నమస్కారం చేయబోతే వద్దు 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 అంటున్నాడు. కానీ యేసుక్రీస్తుకు నమస్కారం చెప్తుంటే 1 అధ్యాయం 17 వచనం చదువు. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను. చాలు. ఇది యేసుక్రీస్తు. అక్కడేమో దేవదూత నమస్కారం చేస్తే వద్దు 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 అన్నాడు. కానీ యేసుక్రీస్తు నమస్కారం చేస్తే వద్దనలేదు, పర్వాలేదు, నేనని దేవుడని చెప్పి ఆయన చేయబట్టి లేపుతున్నాడు. మత్తయి సువార్త 28:16 చదువు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. రైట్. యేసుక్రీస్తుని మొక్కారట కాళ్ళు. కానీ ఆయన వద్దు, నేను మీలాంటి పరిచారకున్నే, సృష్టిలో ఒక వ్యక్తినే, దేవుడు ఒక్కడే, త్రిత్వం కానే కాదు, నేను పంపబడితే వచ్చినోని, చెప్పకుండా పారిపోయి వచ్చినోని అని ఏమని అన్నాడు అక్కడ? లేదు లేదు లేదు, మీరు మొక్కొచ్చు, నన్ను నిరాక్షేపంగా మొక్కవచ్చును. నేను త్రిత్వం, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టు, నేను తండ్రిలోను తండ్రి నాలోను, తండ్రివన్నీ నాయన్ని తండ్రి, నన్ను చూస్తే చూస్తున్నట్లే తండ్రిని. అవును, మొక్కండి నన్ను. దేవదూతలు మాత్రం మొక్కనియట్లేదు, యేసుప్రభు మొక్కనిస్తున్నాడు. ఎవరు ఆ తల్లి తండ్రి లేని మెల్కీసెదెకు, ఆ రక్త మాంసం ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ఆలోచించాలి. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు అంటావు, తండ్రి రొమ్మున అద్వితీయుడు వచ్చిందంటావు. మళ్ళీ కెరుబులు శరబులు అందరూ చూస్తున్నారు కదా తండ్రిని. ఆయనను ఎవరూ చూడలేదు, ఎప్పుడు చూడలేదు అన్నప్పుడు రొమ్మును ఎట్లున్నాడు? ఆయన రొమ్మునున్నాడు, ఆయన చూసిండా లేదా? రొమ్ములనే ఉన్నాడట, చూడలేదని ఇలా అంటున్నారు. అంటే ఆ చూడని స్థలములోనే, ఎవరూ చూడని స్థలం ఒకటి ఉన్నది. ఆ స్థలములో తండ్రి కుమార అనే పరిశుద్ధాత్మ అనే త్రిత్వ అఖండ జ్యోతి ఎప్పటికీ వెలుగుతూనే ఉన్నది. అక్కడికి ఇంతవరకు ఎవరు పోలేదు. ఆ జ్యోతి నుండే, ఆ మహాపట్టణము నుండే, ఆ తేజస్సు నుండే ఈ బ్రహ్మాండం బయటకు వచ్చింది. ఇలాంటి బ్రహ్మాండాలు ఇంకా 1,000,000 బ్రహ్మాండాలు రావటకు కావలసిన పదార్థము ఆ తేజస్సులో ఉన్నది. ఇది దేవుని యొక్క మర్మం. ఈ దైవ భక్తిని గురించిన మర్మము ఇది గొప్పది. స్నేహితులారా, ఈ మోసగాళ్ళ మాట నమ్మకండి. దేవుడు త్రిత్వమై ఉన్నాడు, ఆ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. త్రిత్వమనే నమ్మండి, రక్షణ పొందండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, ఈ వీడియో వింటున్న బిడ్డలందరినీ మీరు దర్శించి నీ ప్రత్యక్షత ఇచ్చి కాపాడుమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.